జై శ్రీరామ్. వినేష్ పోగట్ ప్రస్తుతము భారతదేశ రాజకీయాల్లో లేదా క్రీడా ప్రపంచంలో మారుమోగుతున్న పేరు. మారుమోగుతున్న పేరు అనాలా, మారు మోగిస్తున్న పేరు అనాలా, అది ప్రజలే చెప్పాలి. ఎందుకంటున్నానంటే ఒక ఒక క్రీడను రాజకీయంగా మలిచి అసలు సంబంధం లేని రాజకీయాల్లో ఈ క్రీడను జోడించి, ఒక ఆటను జోడించి, లేదా ఒక క్రీడాకారునో లేదా క్రీడాకారుణ్ణో జోడించి దానిని రాజకీయం చేస్తున్న మూర్ఖులను చూస్తే నవ్వు వస్తుందా రాదా, బాధ అనిపిస్తుందా లేదా అనేది ఇక్కడ ప్రశ్న. అంటే అక్కడ ఎలా ఉంటుంది, అక్కడ వ్యవస్థ ఎలా ఉంటుంది, ఒక అంతర్జాతీయ స్థాయిలో ఒక అత్యంత ప్రతిష్టాత్మకమైన క్రీడలు జరుగుతున్న నేపథ్యంలో అక్కడ ఎలా ఉంటుంది, ఒక 100 గ్రాములు కాదు 50 గ్రాములు ఉన్నా కూడా వాళ్ళు ఎలిమినేట్ చేసే పరిస్థితి ఉంటుంది. అలాంటి పరిస్థితిని కూడా వీళ్ళు గమనించకుండా దాన్ని రాజకీయాలకు జోడించి, ఆ చిత్ర ఒకడు ఉన్నాడు, ఒక నటుడు ప్రకాష్ రాజు, వాడైతే అది ఆ ఫేస్ కనిపించకపోయినా అది నరేంద్ర మోడీ అని ఎవరైనా చెప్పగలుగుతారు. పోనీ నరేంద్ర మోడీ కాకపోయినా బీజేపీ వాళ్ళు అలా చేస్తున్నారు, ఆమె బరువును బలవంతంగా తొక్కి పడుతున్నారు, అంటే వెయిట్ ఎక్కువ అయ్యేటట్టు చేశారు అని చెప్పనేది ఒక అర్థమొచ్చేటట్టు ఒకడు పెడతాడు. వానికి బుద్ధి ఉందా, అసలు వాడు భారతీయ పౌరుడా లేదా, అది తర్వాత విషయం, అది జనం చెప్పుకోవాల్సిన అంశం అది. కానీ అలాంటి మూర్ఖులున్న ఈ దేశంలో ఎదుటి వ్యక్తి మీద, అంటే ఎదుటి వ్యక్తి అవసరం మీద వినేష్ పోగట్ భుజం మీద తుపాకీ పెట్టి బీజేపీనో లేకపోతే కేంద్ర ప్రభుత్వాన్నో గురిచూసి కొట్టాలని ప్రయత్నం చేసే నపుంసక రాజకీయ నాయకులు ఉన్నంత వరకు ఇది నడుస్తూనే ఉంటాయి ఇలాంటి రాజకీయాలు. మీకు ఒక చిన్న ఉదాహరణ అనుకుందాం మనం. మొన్న వరల్డ్ కప్ T20 వరల్డ్ కప్ వచ్చింది, అది నరేంద్ర మోడీ రాజకీయం చేస్తేనే వచ్చిందా? ఓకే, అదొకటి ఆలోచించాల్సింది మనం. మొన్న T20లో ఓడిపోయాం, శ్రీలంకతో వన్డేలో ఒక సిరీస్ పోయింది. నరేంద్ర మోడీ చేయడం వల్లే ఓడిపోయిందా? ఏమన్నా కొంచెమన్నా తెలివి ఉండాలా. దీన్ని అటు ఇటు లింక్ పెట్టి ఆమె అప్పుడెప్పుడో ఏడ్చిందట, అల్లరి వేసిందట, దానికి సంబంధించి ఇప్పుడు ఆమెకు బంగారు పథకమో ఇంకా రజత పథకం వస్తే ఆమె ఎక్కడ హైలైట్ అయిపోతుందో, మేము ఎక్కడ డిఫేమ్ అవుతామని చెప్పని కేంద్ర ప్రభుత్వం ఆలోచించి ఆమెను ఒక 200 గ్రాములు పెంచిరట. రాత్రి 49 ఉండేనట, తెల్లారి లేసరికి 52 పావు అయింది, 50 పావు అయిందంట. ఇలాంటి పెట్టి ఇలాంటి దేశీ ఎంతవరకు ఈ మూర్ఖపు ప్రచారం చేసుకుంటారో వీళ్ళు అర్థం కాని పరిస్థితి ఉంది. ఒక చిన్న ఉదాహరణ చెప్తాను చూడండి. ఇప్పుడు మీరు ఒక వీడియో ఒక చిన్న విజువల్ చూడండి మీరు. ఇది క్రికెట్కి సంబంధించిన విజువల్. అక్కడ మీకు అర్థమై ఉంటుంది కదా ఆ విజువల్ ఎలా ఉంది. కొంతలో అది దొరికింది, రన్అట్ అయ్యాడు అనుకుందాం అందులో ఆ విజువల్లో. అది కూడా మోడీ చేశాడా? అంటే లేకపోతే కెమెరాను కొంచెం యాంగిల్ మార్చాడా? కరెక్ట్ ఇట్లా పెట్టాల్సిన కెమెరాను కొంచెం ఇట్లా దిప్పి పెట్టడం వల్ల ఆ ప్లేయర్ ఓడిపోయాడా? ఏం చెప్తున్నారు వీళ్ళు, అసలు ఏం ఆలోచిస్తున్నారు? రాజకీయాలకు క్రీడలకు ఉన్న లింకు ఎంతవరకు కరెక్ట్ అనేది వీళ్ళు ఆలోచించాల్సిన లేదా? ఎలా దొరికితే అలా విమర్శ చేయడమా? ఇంకొకటి కూడా చూడండి, ఇది బ్యాడ్మింటన్కి సంబంధించింది, ఇది కూడా చూడండి. అంటే ఇప్పుడు ఇలా ఉంది కెమెరా, ఇంత కరెక్ట్గా కెమెరా ఉంది. ఆ కెమెరాను ఇప్పుడు ఇలా దింపి పెట్టాడన్నమాట మోడీ లేకపోతే కేంద్ర ప్రభుత్వ క్రీడా శాఖ అధికారో లేకపోతే PT ఉషను పోయి ఇట్లా పెట్టి అక్కడ వాళ్ళని గెలవకుండా చేస్తున్నారు అన్నట్టు. ఇవా రాజకీయాలు? ఇంత చెత్త రాజకీయాల? దయచేసి రాజకీయాలతో, అంటే రాజకీయాలకు క్రీడలకు ఉండే అవినాభావన సంబంధం ఎంతవరకు అంటే స్పోర్టివ్గానే ఉండాలి. అంటే అవసరాలకు, ప్రజా అవసరాలకు లేదా క్రీడా అవసరాలకు రాజకీయాలను ఎంతవరకు వాడానో అంతవరకే, మైదానం వరకే. మైదానంకి వచ్చిన తర్వాత లేకపోతే ఆటగాళ్ళలో టాలెంట్ ఉన్న తర్వాత ఇంకా రెండవ తాట లేదు, వాడు ముందుకు వెళ్ళిపోవాల్సిందే. ఇంకా నయం PT ఉష కూడా ఆ మధ్యన మెరుపు వేగంలో, అంటే రెప్పపాటు వేగంలో కాంస్య పథకం మిస్ అయింది. అది కూడా ఇంకా అప్పుడున్న ప్రధాని ఇంకెవరు అనలేరు, నయమైంది. అప్పుడు మోడీ గవర్నమెంట్ లేదనుకో పాపం,
అంటే అప్పుడు ఎవరు ఇందిరాగాంధీ ఉంది 1984 81, అప్పుడు కూడా అసలు ఇలా అనాల్సింది. ఇలాంటి రాజకీయాలు, నపుంసక రాజకీయాలు, వేస్ట్ రాజకీయాలు చేయడం వల్ల ఒరిగేది ఏమీ లేదు. దీనివల్ల ప్రజలు అసహించుకునే పరిస్థితే ఉంటుంది. ఒక పక్క బంగ్లాదేశ్లో హిందువులందరూ నరకయాతన అనుభవిస్తున్నారు. దాని నుంచి భారతదేశాన్ని మొత్తం డైవర్ట్ చేయడానికి పన్నిన కుట్ర ఈ కూటమి కుట్ర. కొంచెం కూడా ఆలోచించాలా ఎంతవరకు నిజం, మనం ఏ రకంగా ఉన్నాం, ఏది చేద్దామని. యుద్ధం చేస్తే ధర్మరాజులాగా యుద్ధం చేయాలి. అంటే అశ్వత్థామాత కుంజరా అని అన్నాడు, చిన్నగానో పెద్దగానో అన్నాడు, కానీ మీరు అట్లా కాదు, మీరు అశ్వత్థామాత కనీసం కుంజరాని మనసులో అనుకున్నంత ధైర్యం కూడా లేదు. ఇంకొకటి కూడా అన్నాడు ధర్మరాజు కూడా, గుర్తుపెట్టుకోండి, మేము 5గురం వాళ్ళు 100 మంది, కానీ ఇంకెవడో మా మీదకి అటాక్ వస్తే మేము 105 మంది అన్నాడు. ఆ మాత్రం నాలెడ్జ్ లేని వ్యవస్థలో ఇప్పుడు మేము రాజకీయ వ్యవస్థలో భారతదేశ పౌరులు చెప్పింది నమ్మే పరిస్థితికి వచ్చేసారు. ఎవడు ఎక్కువ ప్రచారం చేస్తాడో వాడు చెప్పింది నమ్మాలా, అబ్బా ఇది నిజం అని చెప్పి ఒప్పేసుకోవాలి. లేకపోతే మన భావాలకో లేకపోతే ప్రభుత్వానికి వ్యతిరేకంగా వీడు మాట్లాడుతుంది కాబట్టి వీడు హీరో అనాలా. అంతే తప్పితే మంచి చెడు విచక్షణ జ్ఞానం లేని మూర్ఖ మేధావులు ఉన్నంత వరకు భారతదేశ రాజకీయం అంతే. దాన్ని ఎవరు మార్చడానికి ఛాన్స్ లేదు. ఆ రోజు ఎప్పుడు వస్తుందో, ఎలా వస్తుందో, ఎందుకు వస్తుందో, అసలు వస్తుందో రాదో వేచి చూడాల్సిందే మరి. జై శ్రీరామ్.